ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ రాబోయే ఎన్నికలకు సిద్ధమైపోయాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులు ఒక ఖరారయ్యాయి. బీజేపీతో కూడా పొత్తుల ఖరారు అయ్యే అంశం ఇంకా పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆ పొత్తులు కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. మరోపక్క సిద్ధమంటూ వైసీపీ సభలు నిర్వహిస్తుంది. దానికి ధీటుగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సైతం సభలు నిర్వహిస్తున్నారు. నిన్న సభ నిర్వహించారు. ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన వార్తల వివరాలు ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. నిన్న తెలుగుదేశం జనసేన సభ జరిగింది తాడేపల్లిగూడెంలో. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. తెలుగు జన ఆశీర్వాదం అంటూ దానికి టైటిల్ ఇచ్చింది. అంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా నిర్వహించిన ఈ సభకు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు ప్రజలందరూ కూడా. తాడేపల్లి గూడెంలో జరిగిన ఈ సభను ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. అశేష జనవాహిని హాజరయ్యింది. ఈ తెదేపా తెలుగుదేశం జనసేన పొత్తును ప్రజలు అంగీకరించారు అంటూ వార్తను అయితే ఇచ్చారు. ఆటంకాలున్నా ఆగక తరలి వచ్చిన జనసందోహం, క్యాడర్ కలిసి పనిచేయాలని, కసిగా పనిచేయాలని అటు టీడీపీ, జనసేన నేతలు ఇద్దరు కూడా పిలుపునిచ్చారు. ఉమ్మడిగా సభ నిర్వహించారు. భారీగా జన సమీకరణ జరిపారు. ఇద్దరు అగ్రనేతలు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా ఆ సమావేశంలో పాల్గొన్నారు, సభలో పాల్గొన్నారు. అటు చంద్రబాబు నాయుడు చేతిలో జనసేన జెండా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూ కార్యకర్తల్లో అటు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం ఖచ్చితంగా మనదే. ఈ పొత్తు ఏదైతే రెండు పార్టీల మధ్య పొత్తు ఉందో ఆ పొత్తును ప్రజలందరూ కూడా అంగీకరించారు. నేతలందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలంటూ సభా వేదిక మీద నుంచి వాళ్ళందరూ కూడా నిన్న పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. తాడేపల్లి గూడెంలో జరిగిన సభలో ఆ జనసందోహాన్ని కూడా మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున జనం అందరూ కూడా హాజరయ్యారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఓట్లు వేసి టీడీపీ, జనసేన అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలంటూ వాళ్ళు ఈ సభా వేదిక మీద నుంచి పిలుపునిచ్చారు. ఈరోజు తాడేపల్లిగూడెంలో మరో సభను ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఈరోజు నిర్వహించనున్నారు. మరోపక్క ఇప్పటికే అటు ఇసుక తవ్వకాలపైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమాలపైన ఒక నివేదికను కూడా ఇచ్చింది. దీనిపైన హైకోర్టులో అటు సీరియస్ అయింది. గనుల తవ్వకాలపైన హైకోర్టు సీరియస్. 2.86 ఎకరాల్లో అనుమతి తీసుకొని 60 ఎకరాల్లో తవ్వకాల అక్రమాలను అడ్డుకోవడానికి ఏం చేశారో నివేదిక ఇవ్వండి, తప్పుడు వివరాలు ఇస్తే న్యాయాధికారులకు పంపి వాస్తవాలు నిగ్గు తేలుస్తామంటూ హైకోర్టు సీరియస్ అయిందంటూ వార్త వచ్చింది. అయితే ఇప్పటికే ఇసుక తవ్వకాలపైన ఎన్జీటీ ఒక నివేదిక ఇచ్చింది. తాజాగా రాష్ట్రంలో గనుల తవ్వకాలపైన కూడా ఇదే రకంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అతి తక్కువ ప్లేస్కి అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున ఎకరాలు తవ్వకాలు జరిపేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్జీటీ 1800 కోట్ల రూపాయల జరిమానా ఎందుకు విధిస్తుంది అంటూ కూడా హైకోర్టు సీరియస్ అయింది. ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ దానికి సంబంధించిన వార్తనిచ్చింది. అక్రమ తవ్వకాలపై తరచూ వ్యాజ్యాలు దాఖలవుతున్నా గనుల శాఖలో అంతా సవ్యంగా జరుగుతుందన్న ఆశాభావంతో మీరుంటారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం 2.86 ఎకరాల గ్రావెల్ తవ్వకాలకు అనుమతి తీసుకొని 60 ఎకరాల్లో తవ్వకాలు జరుపుతుంటే అధికారులు నిమ్మక నీరెత్తినట్లున్నారు. ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాలం పోలేదు. ఈ అక్రమాలపైన ఎందుకు నివేదిక ఇవ్వడం లేదు, తప్పుడు నివేదికలు ఇచ్చినట్లయితే అధికారులపైన చర్యలు తీసుకుంటామంటూ అటు హైకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇప్పటికే ఎన్జీటీ మీరు ఎటువంటి తప్పులు చేయకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు మీ పైన 1800 కోట్ల రూపాయల జరిమానా విధిస్తుందంటూ హైకోర్టు అటు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అక్రమాలకు పాల్పడుతున్న వారిని, అక్రమాలకు ఏదైతే వంత పాడుతున్న అధికారులు ఇద్దరిపైన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలపై కలెక్టర్లు అందరూ కూడా ఒకే నివేదిక ఇచ్చారు. ఎక్కడ కూడా అక్రమ తవ్వకాలు జరగడం లేదంటూ. కానీ దీనిపైన హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కళ్ళెదుటే ఇంత కనపడుతున్నా ఇటువంటి నివేదిక ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి, కలెక్టర్లు ఎక్కడ కూడా పారదర్శకంగా వ్యవహరించలేదంటూ గతంలో మండిపడింది. ఇప్పుడు తాజాగా గ్రావెల్ తవ్వకాలపైన కూడా అదే రకంగా వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం, అక్కడ గనుల తవ్వకాల్లో ఏం జరుగుతుందో పూర్తి వాస్తవాలను వివరించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏ నిమిషానికి ఏమి కూలునో అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు.
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. జగనన్న ఇల్లు పేదల కోసం అంటూ ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ కూడా చాలా నాసిరకంగా నిర్మితమవుతున్నాయి. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇంకా లబ్ధిదారులు ఇళ్లలోకి చేరకముందే అవన్నీ కూడా కూలిపోతున్నాయి, పగుళ్ళు వచ్చేసినాయి అంటూ వార్తనిచ్చారు. ఏ నిమిషానికి ఏమి కూలును అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకంగా నిర్మిస్తున్నారు కాంట్రాక్టర్లు. లబ్ధిదారులు ఇళ్లలోకి చేరకముందే ఆ ఇళ్ళన్నీ కూడా కూలిపోతున్నాయి అంటూ ఇచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని మల్లాపురం లేఅవుట్లో ఒక లబ్ధిదారునికి సంబంధించిన ఇల్లు ఇది. 1.80 లక్షలతో పాటు అదనంగా మరో 1,30,30,000 రూపాయలు మొత్తాన్ని లబ్ధిదారుడికి సొంతంగా ఇచ్చారు. స్లాబ్ వేస్తున్న సమయంలో సిమెంట్ తక్కువగా వాడతాన్ని గమనించి ప్రశ్నించారు. అయితే ఆ కాంట్రాక్టర్ తిరిగి ఆ లబ్ధిదారులనే బెదిరించారు. నాసిరకంగా ఇల్లులు నిర్మించారు. అవన్నీ కూడా కూలిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇలానే ఉన్నాయి. కాంట్రాక్టర్లు అందరూ కూడా నాసిరకం పనులు చేస్తున్నారంటూ మరో వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి కూడా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభ, తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభ గురించే పెద్ద వార్తనిచ్చింది. రాబోయే ఎన్నికల్లో జయం మనదేనంటూ ఇద్దరు నేతలు అటు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కాచుకో జగన్ సిద్ధం అంటున్న నీకు యుద్ధం చూపిస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవనే కాదు అంటూ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. వైసీపీ గుండాలు బెదిరిస్తే మక్కలెరగొట్టి మంచం మీద పెడతా, బాబు అనుభవం రాష్ట్రానికి కావాలి, ఆయనే నగర నిర్మాత, ఉపాధి కల్పించిన వ్యక్తి, అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం, తాడేపల్లి జగన్ కోటను బద్దలు కొడతామంటూ జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అటు ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతం పలకడం కోసమే బాబుతో జతగట్టాను. బాబు లాంటి దార్శనికుడు, బాబు లాంటి విజన్ ఉన్న వ్యక్తి రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి అవసరం కాబట్టే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది అంటూ అక్కడ ఆయన మాట్లాడిన మాటలను ఇచ్చారు. మరో ముఖ్యమైన అక్కడ మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం అంటూ ఇరువురు నేతలు కూడా చేశారు. కుట్రలు కుతంత్రాలు, వైసీపీ అట్టర్ ఫ్లాప్ కాబోతుంది, మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం, ప్రశాంత రాష్ట్రంలో జగన్ విద్వేషాగ్ని రాజేశాడు, అదే అగ్ని ఇప్పుడు జగన్ను వైసీపీని దహించబోతుందంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను అటు ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న నిజంగా కూడా అటు తాడేపల్లిగూడెం అంతా కూడా టీడీపీ జనసేన కార్యకర్తలతో నిండిపోయింది. అన్ని దారులు అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైపే వెళ్ళిన పరిస్థితిని చూసాం. పెద్ద ఎత్తున జనసందోహం అందరూ కూడా ఆ సభలో పాల్గొన్నారు. నాయకులు భారీగా జన సమీకరణ చేశారు. సభకు హాజరైన జనాన్ని చూసి ఖచ్చితంగా టీడీపీ నేతలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో విజయం మనదేనంటూ వాళ్ళందరూ కూడా ఉత్సాహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో ముఖ్యమైన వార్త, మా చెడ్డ మామయ్య అంటూ వార్తనిచ్చారు. విద్యార్థులకు జగన్ మామయ్య పేరుతో రకరకాల స్కీములను ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థుల సంక్షేమం కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం రకరకాల పథకాలను తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఇక్కడ చూస్తే విద్యార్థులపై జగన్మామ కాఠిన్యం, విద్యా హక్కు కింద చేరిన చిన్నారులకు అమ్మ ఒడి నుంచి ఫీజులు కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. కట్టని వారికి 3 రోజులు గడువు, ఈలోగా కట్టించాలని డిఓకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీఈ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వమే చెల్లించాలని చట్టం చెబుతున్నా అటు బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ఈ ఎత్తుగడ ఒక పథకం ప్రకటించారు. కానీ ఆ పథకాన్ని ప్రకటించి అమ్మఒడి పథకం నుంచి తిరిగి విద్యార్థులకు ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఫీజులు చెల్లించని విద్యార్థులకు 3 రోజులు గడువు ఇచ్చారు. డిఈఓలందరినీ కూడా ఫీజులు వసూలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసం అంటూ ఆయన ఇచ్చారు. మామయ్య పేరుతో ఆయన మోసం చేస్తున్నాడు, చెడ్డ మామయ్య అంటూ ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఇటు సిద్ధం పేరుతో పెద్ద ఎత్తున వైసీపీ సభలు నిర్వహిస్తుంది. అటు అనంతపూర్లో జరిగిన సభ భారీ సక్సెస్ అయింది. ఇటీవల మరో సభ కూడా జరిగింది. అయితే జగన్ మేదరమెట్లలో ఈ నెల 3 నుంచి 10వ తారీఖు వాయిదా వేసుకున్నారు. మేదరమెట్లలో జరగాల్సిన సభ, ఎందుకంటే అక్కడ జన సమీకరణ పైన నాయకులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి హామీ ఇవ్వడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ జన సమీకరణ జరగాలి, జన సమీకరణ ఉంటేనే తాను సభలకు వస్తానంటూ చెప్పారు. అందుకే మేదరమెట్ల సభలో నాయకుల నుంచి జన సమీకరణ పైన ఎటువంటి
ఆ హామీ రాకపోవడంతో దాన్ని వెనక్కి తీసుకున్నారు, పోస్ట్పోన్ చేశారు ఆ సభని, సిద్ధం సభని అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. వైసీపీలోకి ఐఏఎస్ అధికారి చేరారు. వీఆర్ఎస్ తీసుకున్న ఇంతియాజ్ ఉదయాన్నే దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు మధ్యాహ్నానికల్లా ఆమోదం అయిపోయింది. సాయంత్రానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి, ఆయన చేరతాడంటూ. అంతకుముందే ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది, దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. ముందుగానే చెప్పింది ఇంతియాజ్ వైసీపీలో చేరనున్నారు, ఆయన రాబోయే ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారనే వార్తనిచ్చారు. మరో ముఖ్యమైన వార్త, అటు నిన్న జార్ఖండ్లో దారుణం చోటు చేసుకుంది. రైలు ఢీ కొట్టడంతో దాదాపుగా 12 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదం జరిగిందన్న అనుమానంతో అక్కడ నడుస్తున్న ట్రైనును అంగా ఎక్స్ప్రెస్ని ఆపివేశారు. అయితే అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా దిగి పక్కనే ఉన్న ట్రాక్ పైన ఉన్నారు. అదే సమయంలో అటు మేము ట్రైన్ దూసుకొచ్చింది, దాంతో 12 మంది దుర్మరణం పాలయ్యారనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక సాక్షి పత్రిక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతమైన పాలన కొనసాగిస్తున్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చేశారు. హామీలు ఇవ్వని వాటి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి మాట ఇవ్వని వాటికి మాటకు మించి సాయం చేశారనే వార్తనిచ్చారు. ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. హామీ కంటే మిన్నగా పెట్టుబడి సాయాన్ని రైతులకి అందజేశామనే వార్తను ఇచ్చారు. రైతుల కోరిక మళ్ళీ మీరే, రైతులందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారు. పంట మాది, బీమా మీది, ఎంఎస్పీ కంటే 30% అధికంగా అంటూ ఇచ్చారు. మొత్తానికి 19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ఆక్వా రైతులకు యూనిట్కు ₹1.5కే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అన్నదాతలకి ఈ 5 ఏళ్లలో 1,85 లక్షల కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూర్చాం. వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడతగా 53.58 లక్షల కుటుంబాలకు 1,078.36 కోట్ల రూపాయలను సాయం చేశామంటూ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రైతు ప్రభుత్వంగా ఉంది, రైతులకు మాటకు మించి సాయం చేశాం, వాళ్ళకి ఇచ్చిన హామీలే కాకుండా వాళ్ళు అడగకముందే వాళ్ళకి అన్నీ నెరవేరుస్తున్నాం అంటూ మరో ముఖ్యమైన వార్తనిచ్చారు. ఇక చందాదారుల ఆస్తులను కూలగొడుతున్న గజదొంగ రామోజీ అంటూ మార్గదర్శి చిట్ ఫండ్స్ పైన కొంతమంది వ్యక్తులు చేసిన ఆరోపణలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పేద మధ్యతరగతి వర్గాలను వేధిస్తుంది, కాల్మనీ రాకెట్ల ఇళ్లపైకి దాడులు చేస్తుంది, చిట్టి ఉచ్చులో బిగించి ఆస్తులు గుంజుకుంటుందంటూ కొంతమంది బాధితులు వాళ్ళందరూ కూడా నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇక బాబువి గ్రాఫిక్స్ పెట్టుబడులు, జగన్మోహన్ రెడ్డి రియల్ పెట్టుబడులు అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. అటు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు అనేవి తిరోగమనం పట్టాయి. ఎక్కడా కూడా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదంటూ రకరకాల విమర్శలు అటు టీడీపీ నేతలు, ఇతర ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా వైసీపీ మాత్రం అద్భుతంగా పెట్టుబడులన్నీ కూడా వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టుబడులు చాలా వచ్చాయంటూ చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. బాబు చంద్రబాబు నాయుడు కేవలం గ్రాఫిక్స్ పెట్టుబడులు, కానీ జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా రియల్ పెట్టుబడులు. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల్లో బట్టబయలైన బాబు మాటల బురిడి. బాబు హయాంలో కంటే జగన్ హయాంలో రాష్ట్రంలో 3 రెట్లు పెరిగిన వాస్తవ పెట్టుబడులు. 2014-18 మధ్య రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు 32,803 కోట్ల రూపాయలే. కానీ 2019 నుంచి అటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత 2019 నుంచి 23 జూన్ వరకు వచ్చిన పెట్టుబడులు దాదాపు 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 2 ఏళ్ళు కరోనా ఉన్న భారీగా పెట్టుబడులను జగన్ సర్కార్ రాబట్టగలిగింది. 2022లో 45,217 కోట్లు పెట్టుబడులు తేవడంతో దేశంలోనే అగ్రస్థానంలో అటు ఆంధ్రప్రదేశ్ ఉంది అంటూ ఒక వార్తను అటు సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక టీడీపీ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నేత, ఆయన తిరిగి వైసీపీలో చేరారు. అదే వార్తను మరో ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు చంద్రబాబు నాయుడు మెడబట్టుకొని గెంటేశారు, సీఎం జగన్ హక్కున చేర్చుకున్నారు. టీడీపీ పెత్తందారులకు అనుకూల పార్టీ, దళితులకు వ్యతిరేకమంటూ గొల్లపల్లి సూర్యారావు చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమైన వార్తగా అటు సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక మొదటి నుంచి అనుకున్నట్లుగానే ఒంగోలు లోక్సభ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది. నిన్న అక్కడ ఒంగోలు లోక్సభ
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఆయనకు టికెట్ నిరాకరించడంతో కొంత మనస్తాపానికి గురయ్యారు. ఆయనకే టికెట్ ఇవ్వాలంటూ అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అధిష్టానం పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన అధిష్టానం ఎక్కడ కూడా పట్టించుకోలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు లోక్సభ బరిలో దించడానికి రంగం సిద్ధం చేసింది. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. మరో 5 పార్టీ సమన్వయకర్తల నియామకం గుంటూరు లోక్సభకు కిలారి రోషయ్య అంటూ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన ఇచ్చింది. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. నిన్న టీడీపీ జనసేన సభ తాడేపల్లిగూడెంలో జరిగింది. దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. అక్కడ బహిరంగ సభలో అందరికీ సీట్లు ఇవ్వలేమంటూ టీడీపీ జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమైన వార్తగా ప్రకటించింది. మొత్తానికి అటు తెలుగుదేశం జనసేన సభ అట్టర్ ఫ్లాప్ అయింది అంటూ కూడా వార్తనిచ్చింది. అక్కడ తొలి బహిరంగ సభ జనం లేక వెలవెల్లాడుతుందంటూ మరో వార్తనిచ్చింది. వాస్తవానికి ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత కొంతమంది నేతలు అసంతృప్తులు వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఇరు పార్టీల నేతలు ఆయా ఎక్కడైతే నియోజకవర్గాల్లో నేతలు టికెట్లు దక్కవంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో, అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారో వాళ్ళందరినీ బుజ్జగించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నిన్న సభావేదిక సాక్షిగా అదే విషయాన్ని తిరిగి ఇరు పార్టీల నేతలు చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతం చేయడం కోసమే టీడీపీ జనసేన కలిసి కట్టుగా పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది సీట్లు కోల్పోవలసి రావచ్చు. వాళ్ళందరూ కూడా త్యాగాలకు సిద్ధపడాలి. మరో రకంగా వారి రాజకీయ భవిష్యత్తుకు తాము అండగా ఉంటామంటూ 2 పార్టీలు కూడా ప్రకటించాయి. అందరికీ సీట్లు ఇవ్వలేమంటూ వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించిన వార్తను అటు టీడీపీ జనసేన నేతల్లో అసంతృప్తి జ్వాలలు బగ్గుమంటున్నట్లుగా మరో వార్తను అటు సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక దిశ విషయానికి వస్తే ప్లీజ్ వెళ్ళొద్దు అంటూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలను బతిమలాడుతున్నారనే వార్తనిచ్చారు. ఇప్పటికే పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా అటు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 6 ఎంపీలు పార్టీని వీడారు. అదే ఆలోచనలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుంది కాబట్టి నష్ట నివారణ చర్యలను వైసీపీ అధిష్టానం మొదలుపెట్టింది. తిరిగి మరోసారి సర్వేలు నిర్వహిస్తాం. సర్వేలో మీకు అనుకూలంగా కనుక ఫలితాలు వస్తే మీకే టికెట్లు కేటాయిస్తాం. తొందరపడి మీరు ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దు, పార్టీని వదిలి వెళ్ళవద్దు అంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడాలన్న ఆలోచనతో ఉన్న నేతలతో మాట్లాడుతున్నారనే వార్తనిచ్చారు. నిన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కూడా పార్టీని వీడారు. ఇప్పటికే పలువురు ఎంపీలందరూ కూడా పార్టీని వీడుతున్నారు. కాబట్టి అటు ఇదంతా కూడా పార్టీకి కొంత నష్టం చేకూరుస్తుంది. ఇప్పటికే వైసీపీలో సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తున్నాము అంటూ చాలామంది సిట్టింగ్లకి సీట్లు నిరాకరించారు. ఇది వైసీపీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. నేతలందరూ కూడా అటు టీడీపీ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. నెల్లూరు రాజ్యసభ సభ్యుడు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతరులు కూడా పార్టీని వీడిన పరిస్థితి ఉంది. కాబట్టి నష్ట నివారణ చర్యల్లో భాగంగా తిరిగి తాము సర్వేలు చేపిస్తున్నాం. ఆ సర్వేల్లో కనుక మీకు అనుకూల ఫలితాలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకే టికెట్ కేటాయిస్తాం. కాబట్టి ఇప్పుడే పార్టీని మారొద్దు అంటూ వాళ్ళందరినీ కూడా అధిష్టానం మొరపెట్టుకుంటుందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ పోటీ పైన కొంత సందిగ్ధత నెలకొని ఉంది. భీమవరం నుంచి పోటీ చేస్తారనే వార్తలు నిన్న మొన్నటి వరకు చక్కర్లు కొట్టాయి. కానీ పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ ఒక వార్తనిచ్చారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించి అటు గొల్లప్రోల్లో అటు హెలిప్యాడ్ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి అటు పోటీ చేస్తారనే వార్తను కూడా అటు ఇచ్చారు. అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపుగా 90,000కు పైగా ఉన్నాయి. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ప్రచురించింది. మరో ముఖ్యమైన వార్త, లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడానికి వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన పార్టీలో చేరారు. వేమిరెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ విజయసాయిరెడ్డి బంధువు రంగంలోకి దిగారు. త్వరలోనే ఆయన్ను ముఖ్య అభ్యర్థిగా అక్కడ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించనుంది వైసీపీ అనే వార్తనిచ్చారు. ఇక రాజమండ్రి రూరల్ సీటు పైన
అటు టీడీపీ జనసేన రెండు పార్టీల నేతల్లో పోటీ నెలకొనుంది. అటు టీడీపీ నుంచి సీనియర్ నేత అటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సీటును కందుల దుర్గేష్ జనసేన నాయకుడు ఆశిస్తూ ఉన్నారు. నియోజకవర్గాలు ఆ పొత్తులో భాగంగా అటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన తీవ్రంగా పట్టుబడుతుంది. దాంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అటు సీటును కోల్పోయే పరిస్థితి. కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తనకు ఆ సీటు ఖచ్చితంగా కావాల్సిందేనంటూ ఆయన కూడా పట్టుపట్టారు. దాంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అటు టీడీపీ జనసేన లైన్ క్లియర్ చేసాయి. నిడదవోలులో సర్వే చేయించిన జనసేన అభ్యర్థులు అక్కడ జనసేన నేతలు అక్కడి నుంచి కందుల దుర్గేష్ను పోటీ చేయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అక్కడి నుంచి కందుల దుర్గేష్ను అభ్యర్థిగా దించబోతున్నారు. దాంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయింది అనే వార్తను కూడా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, అటు అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నాడు కాపు రామచంద్రారెడ్డి. ఆయన ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అటు తాడేపల్లి వద్దకు వచ్చి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డికి సెల్యూట్ అంటూ ఆయన సెల్యూట్ చేసి ఇంకోసారి మీ ముఖం కూడా చూడను, గడప కూడా తొక్కనంటూ అక్కడి నుంచి కన్నీరు పెట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఆయన త్వరలో బీజేపీలో చేరుతున్నారు. రాజ్నాథ్ సింగ్ పురంధరేశ్వరితో భేటీ అయ్యారు. వచ్చే వారంలో ఆయన చేరనున్నారు. ప్రస్తుతం ఆయన రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ టికెట్ లేకుంటే అనంతపూర్ నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తను దిశ పత్రిక ప్రచురించింది. మొత్తంగా అటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ కూడా హాట్గా మారాయి. రాజకీయ పార్టీలలో నేతల అసంతృప్తులు అలకలతో సతమతం అవుతున్నాయి. ఇది ఒక్క పార్టీకి సంబంధించి కాదు, అన్ని పార్టీల్లో ఇదే ఉక్కపోత కొనసాగుతూ ఉంది. నేతలు ఒక పార్టీ నేతలు మరో పార్టీ వైపు, ఈ పార్టీ నేత ఆ పార్టీ వైపు, ఆ పార్టీ నేత ఈ పార్టీ వైపు, ఇలా పక్క చూపులన్నీ కూడా సర్వసాధారణమైపోయిన పరిస్థితి. ఎన్నికలు గడువు ముంచుకొస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అటు నేతలందరూ కూడా తమ తమ రాజకీయ భవిష్యత్తు పైన బెంగ పెట్టుకున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ వంతు ప్రయత్నాలన్నీ కూడా కొనసాగిస్తున్నారు. మరోపక్క అటు రాజకీయ పార్టీ అధిష్టానాలు, అటు టీడీపీ జనసేన వైసీపీ అధిష్టానాలు కూడా అలకపాన్ పెక్కుతున్న ఆ నేతలందరినీ కూడా బుజ్జగించి పార్టీలో కొనసాగే విధంగా వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా కూడా కొంత తలనొప్పులు సృష్టిస్తున్న పరిస్థితి ఉంది.